जिंदाल बाय बाय जिंदाल जिंदाल हटाओ जिंदाल हटाओ जिंदाल हटाओ जिंदाल हटाओ जिंदाल हटाओ एक्सटेंशिया चली जाए पंचने चली जाए ఈరోజు ఏదైతే ప్రమాదాలకు నిలయమైనటువంటి ఈ యొక్క గడివేములలో జిందాల్ ఫ్యాక్టరీ ఆగడాలు అదేవిధంగా వాహన రాకపోకలు ఆఫ్ చేయాలని చెప్పి ఈరోజు జుమ్మా నమాజ్ అనంతరము మా ముస్లిం సోదరులతో కలుపుకొని అదేవిధంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలతో కలుపుకొని ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము అధికారులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, స్థానిక అధికారులకు కానీ పోలీస్ వారికి కానీ ఏదైతే సమస్య జరిగినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి వారం 10 రోజులు చేయకుండా కట్టుదిట్టంగా ఏదైతే ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ ఏదైతే లారీలు లోపలికి రాకుండా ఆపాలని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, నేను ఏదైతే చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఏదైతే ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ ఉందో జిందాల్ ఫ్యాక్టరీ యాజమాన్యమే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్క రోజుతోనే మా యొక్క ఉద్యమం ఈ రోజు ఆగదని తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ప్రతినిత్యం ప్రజల్లో తీసుకోబోతూ అదేవిధంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు కానీ మా మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. దాదాపు ఈ యొక్క జిందాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సమస్యల పైన వాహనాల సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, ఈ దుమ్ము కాలుష్యం సమస్యలు, అదేవిధంగా మన రైతులు సోదరులు పక్కనే పిలకలగూడు గ్రామస్తులు, అదేవిధంగా ఈ బూజూరు గ్రామస్తులు కూడా చాలా మంది రైతులు పొలాలు ఇచ్చారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు మేము ఆ రోజు ఎందుకు ఇచ్చామని చెప్పేసి బాధపడుతున్నారు. అందుకోసం అని చెప్పేసి అదేవిధంగా గడివేములలో ఈరోజు ఇంత పెద్ద ఫ్యాక్టరీ చుట్టుపక్కల 1000 మందికి ఉపాధి అంటారు. కానీ గడివేములో తక్కువ 100 మంది కూడా గడివేముల నుంచి పనిచేసినటువంటి యువత ఎవరు లేరు. కేవలం 6000కు 7000కు మాత్రం అక్కడ పనిచేస్తున్నారు. అందులో భాగంగానే దాదాపు చూసుకుంటున్నా ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క లారీల కింద పడి యాక్సిడెంట్ రూపంలో దాదాపు 6 నుంచి 7 మంది దాకా చనిపోవడం జరిగింది. చాలా మంది కూడా అంగవైకల్యం కారణంగా అవుతున్నారు. అందుకోసం అని చెప్పేసి మన గడివేములను ఖచ్చితంగా కాపాడుకోవాలంటే మన యొక్క గ్రామంలోకి మన ఊర్లోకి యొక్క జిల్లాలు సంబంధించిన వాహనాలు అది మనవైనా మన ఊరువైనా పక్క ఊరువైనా కానీ ఎప్పుడైనా కానీ రాత్రి 9 తర్వాత పొద్దున్న 6 వరకు మాత్రం అనుమతించాలా. దానికందరూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం